హాయ్ ఆల్. ప్లే రేట్ ఎలా పనిచేస్తుంది మరియు ఇతర టూల్స్ లైక్ సెలీనియం కంటే ఇది ఎందుకు బెటర్ అని తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌజర్ కంటెక్స్ట్ అండ్ పేజ్? సో ఇది తీసుకుంటే మనకు బ్రౌజర్ అనేది యాక్చువల్ బ్రౌజర్ ఇన్స్టాన్స్, ప్లే రేట్ అనేది డిఫాల్ట్గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అందులో ఉదాహరణకు తీసుకుంటే క్రోమియం, ఫైర్ ఫాక్స్, వెబ్ కిట్. సో బ్రౌజర్ కంటెక్స్ట్ అంటే బ్రౌజర్ లోపల ఇన్కాగ్నిటో సెషన్. ఓకే, ఇది చాలా ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది. ఒక కంటెక్స్ట్లో ఏముంటాయి అంటే కుకీస్, లోకల్ స్టోరేజ్ ఇంకో దాంతో షేర్ అవ్వవు. నెక్స్ట్ పేజ్. ఈ పేజ్ ఏంటంటే ఆ కంటెక్స్లో ఓపెన్ అయ్యే ఒక సింగిల్ ట్యాబ్. సో డైరెక్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇది ఒక బ్రౌజర్ ఇన్స్టాన్స్, డిఫాల్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇన్కాగ్నిటో సెషన్. ఇది ఇన్కాగ్నిటో సెషన్. ఓకే, నెక్స్ట్ ఇందులో పేజ్. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ ప్లే రేట్ ఫాస్టర్ అండ్ లెస్ ఫ్లాకీ దెన్ సెలీనియం? ఓకే, ఇది అంటే సెలీనియం కంటే ప్లే రేట్ ఎందుకు ఫాస్ట్ ఉంటుంది మరియు ఫ్లేకినెస్ ఎందుకు తక్కువ అనే క్వశ్చన్ అడిగారు అనమాట ఇక్కడ. దీనికి ఏం చేయొచ్చు అంటే సెలీనియం బ్రౌజర్తో మాట్లాడడానికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అంటే వెబ్ డ్రైవర్ అనేది వాడుతుంది. దీనివల్ల కొంచెం ల్యాగ్ ఉంటుంది. కానీ ప్లే రేట్ బ్రౌజర్ ఇంజన్స్ డైరెక్ట్ వెబ్ సాకెట్ కనెక్షన్స్ ఉంటాయి కదా, దాంతో కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే ప్లే రేట్లో ఆటో వెయిటింగ్ ఫీచర్ అనేది ఉంటుంది. ఇది ఆటో వెయిటింగ్ ఫీచర్ ఏంటంటే ఎలిమెంట్ స్క్రీన్ మీద కనిపించగానే వెంటనే క్లిక్ చేయదు, అది స్టేబుల్ అయ్యాక అప్పుడు క్లిక్ చేస్తుంది. కాబట్టి టెస్ట్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే ఫ్లేకినెస్ అనేది ఇందులో ప్లే రేట్లో యూస్ఫుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.